రైట్. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను క్షమించకూడదని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. తిరుమల అలిపిరి గరుడ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. చేసిన పాపాలను వైసీపీ ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశారు. స్వామివారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం మహాపాపమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రాపూరితంగా కల్తీ చేసిన గత ప్రభుత్వానికి హిందువులే బుద్ధి చెప్పాలని అన్నారు. తిరుమలపై దాడి జరిగితే హిందువులే గొంతెత్తాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామికి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీనే వ్యవహారంలో త్వరలో రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. అపరాధాలలోనే మహా అపరాధము. మరి ఈరోజు మనం చూస్తే గనక పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదము, మనం ఒక గ్రామం నుంచి ఒక కుటుంబం వారు శ్రీవారి దర్శనానికి రావాలంటే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని స్వామివారి దర్శనానికి వస్తారు. అటువంటి తరుణం లోపల సాక్షాత్ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టేటటువంటి లడ్డూను కల్తీ చేశారు మీరు. ఇది మహా అపచారము. దీనికి ఏ శిక్ష వేయాలో కూడా ఏ శాస్త్రంలో కూడా కనిపించడం లేదు. మళ్ళీ అందులోను మీరు తప్పిపుచ్చుకుంటున్నారు. మీ యొక్క లడ్డూలో కల్తీ లేదు అని చెప్పేసి, మీరు ఏ రోజు కల్తీ చేయలేదని చెప్పేసి తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలం లోపల కేవలం లడ్డూ మాత్రమే కాదు, మీరు కల్తీ చేసింది మీ పాలనే కల్తీగా ఉంది. గత 5 ఏళ్ల కాలం లోపల మీరు ఏం చేశారండి? దేవాలయాలను నీలమట్టం చేశారు, దేవతా విగ్రహాలను నీలమట్టం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామికి నివేదించేటటువంటి నైవేద్యాన్ని కల్తీ చెప్పారు. మేము అనుకున్నాం కేవలం వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిందానంటే, ఇది కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలకు దేవతామూర్తులకు మీరు పెట్టింది నైవేద్యం ఏమిటి అంటే కల్తీ ప్రసాదము. ఇంతకంటే మహా అపరాధం ఇంకేమైనా ఉంటుందా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు చేసింది తప్పని దేశరతగా బహిరంగంగా క్షమాపణలు చెప్పండి. టిటిడి మాజీ ఈవో వైవి సుబ్బారెడ్డి గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మనసులోకి దూరి ఏం చెప్పించాడంటే కల్తీ జరిగిందని చెప్పించాడు. నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏమనంటే, వైవి సుబ్బారెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో మంచి రక్షణ కల్పించాలి. ఎందుకనంటే మనకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు గతంలో జరిగాయో. అదే విధంగా ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా వారికి ఏదో జైల్లో వేయడం, 200 రోజులు ఉన్నారు, 150 రోజులు ఉన్నారు అనేటువంటిది కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వీరికి ఇమ్మీడియట్ గా కఠినంగా శిక్షలు అమలు చేయాలి. కేవలం వాళ్ళు జంతు కొవ్వులు లేనంత మాత్రాన, జంతు కొవ్వులు లేవు కాబట్టి నాన్ వెజ్ లేదంటాను. నేను ఒక ఆయన లడ్డులో నాన్ వెజ్ అని స్వామి మీరు ముఖ్యమంత్రి చేశారు గతంలో. ఏంటి మాటలు? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, పిచ్చివారిలాగా ప్రవర్తించకుండా ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేది నిజం కాబట్టి మీరు వచ్చి ఇదే అలిపిరి దగ్గర స్వామివారి పాదాల చెంత క్షమించమని ఆయనని వేడుకోండి. వెంకటేశ్వర స్వామితో పాటు యావత్ హిందూ ప్రపంచానికి మీరు క్షమాపణలు చెప్పాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel